లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 2021 ఆగస్టులో తొలిసారి పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోర సభ నిర్వహించారు. ఆ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కంచె రాజు అందిస్తారు. రాజు, ఎంపీ ఎలక్షన్లకు సీఎం రేవంత్ ప్లాన్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. పార్లమెంట్ ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు దఫాలుగా పార్లమెంటు ఈ ఎన్నికలపైన సమావేశాలు, సమీక్షలు గాంధీభవన్లో కావచ్చు, అదే ఎంసీహెచ్ఆర్డీలో కావచ్చు, ఇటు సీఎం పీసీసీ రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇక పబ్లిక్ మీటింగ్లకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో కావచ్చు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. వచ్చే నెల ఫిబ్రవరి నుంచి వెళ్ళి సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లను నిర్వహించబోతున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. మొన్న రీసెంట్గా ఎల్బీ స్టేడియంలో కూడా బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశంలో కూడా తాను కూడా వారానికి 3 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీకి టైం కేటాయిస్తా, నేతలకు టైం కేటాయిస్తా అని కూడా అని చెప్పడం జరిగింది. సో వచ్చే నెల ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించాలని భావిస్తుంది. అది కూడా ఫిబ్రవరి 2వ తారీఖున ఇంద్రవెల్లి సభలు కొనసాగబోతున్నాయి. ఎందుకంటే గతంలో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఎంపికైన తర్వాత మొదటిసారి 2021 ఆగస్టు 9వ తారీఖు నాడు ఇంద్రవెల్లి పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. దళిత గిరిజన దండోర సభతో ఆ సమావేశాలు మొదలయ్యాయి. అది పెద్ద సక్సెస్ అయింది. సో ఇంద్రవెల్లిని సెంటిమెంట్గా తీసుకొని కూడా రేవంత్ రెడ్డి మరొకసారి పబ్లిక్ మీటింగ్లకు, ఇప్పుడు ప్రజెంట్ ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి సీఎం హోదాలో మొదటిసారి పబ్లిక్ మీటింగ్లను కూడా ఇంద్రవెల్లి నుంచి మొదలు చేయాలని భావిస్తున్నారు. అది ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. అప్పుడు దళిత గిరిజన దండోర సభతోనే సమావేశాలు మొదలయ్యాయి, పెద్ద సక్సెస్ అయ్యాయి. దళిత గిరిజన దండోర కావచ్చు, జంగి సైరన్ కావచ్చు, వరి దీక్ష లాంటి సభలు కూడా వరుసగా నిర్వహించారు. పార్టీ అప్పుడు వీక్గా ఉన్నది. ఆ సభ ఇంద్రవెల్లి సభతోని పార్టీ బలోపేతమైందని కూడా పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఇంద్రవెల్లి సభ సెంటిమెంట్గా కలిసి వచ్చింది అనేది కూడా ఆయన కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఆయన సీఎం అయిన తర్వాత మొదటిసారి పబ్లిక్ మీటింగ్ను ఇంద్రవెల్లి నుంచే మొదలు పెట్టాలని కూడా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకనే మొన్న రీసెంట్గా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశంలో కూడా ఇంద్రవెల్లి నుంచి పార్లమెంటు సన్నాహక సభలు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ మీటింగులు నిర్వహిస్తాను అని కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. సో అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభను, ఇంద్రవెల్లిని ఒక సెంటిమెంట్గా తీసుకొని ముందుకెళ్తున్నట్లు అయితే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో జరగబోయే సభకు నేను హాజరవుతాను కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ సభలను ఉద్దేశించుకొని ఇంద్రవెల్లి నుంచి ఆ సభలను మొదలు పెట్టాలని, దానికి శ్రీకారం చుట్టాలని కూడా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైతే గతంలో ఆయన పీసీసీ చీఫ్గా ఎంపికైన తర్వాత 2021 జూలై నెలలో 27వ తారీఖున జూలై 20న ఆయన పీసీసీ చీఫ్గా అధిష్టానం ఆయనను డిక్లేర్ చేసింది. ఆయన జూలై 20న ఎంపిక అయితే జూన్ 20న ఎంపికైతే జూలై 7వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 9వ తారీఖున ఇంద్రవెల్లి సభను నిర్వహించారు. సో అదే సెంటిమెంట్ను ఆయన ఫాలో అవుతున్నారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. లక్షలాది మంది ఆ సభకు తరలి రావాలని పిలిపించారు. ఆ సభ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పబ్లిక్ మీటింగ్లను నిర్వహించబోతున్నారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటులో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని అయితే భావిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ దానికి సంబంధించిన సన్నాహక సమావేశాలను గ్రౌండ్ లెవెల్లో నిర్వహిస్తున్నది. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రులను ఇన్ఛార్జ్ చేశారు. ఉమ్మడి జిల్లాలను బేరీజ్ చేసుకొని ప్రిపరేషన్ మీటింగ్ చేస్తున్నారు. గాంధీ భవన్లో కూడా ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో కూడా కొన్ని పార్లమెంటు సంబంధించిన కసరత్తు మీటింగ్లు కూడా జరిగాయి. సో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున సభలు నిర్వహించాలని చూస్తున్నారు. దానికి ఇంద్రవెల్లి వేదికగా ఇంద్రవెల్లి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. అక్కడి నుంచి శ్రీకారం చుట్టాలని చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో మొత్తానికైతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడానికి అన్ని రకాలుగా ఇటు సెంటిమెంట్ను కావచ్చు, అదేవిధంగా సభలను కావచ్చు నిర్వహించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 2వ తారీఖున ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చూస్తున్నారు. దాని తర్వాత ప్రతి పార్లమెంటుకు ఒక్కొక్క లొకేషన్స్లో సభలు నిర్వహించబోతున్నాయి. దానికి సంబంధించిన కసరత్తు ఇటు పార్టీలు కావచ్చు, అటు ప్రభుత్వ పెద్దలు కావచ్చు చేస్తున్నట్లు తెలుస్తుంది శ్రవంతి.